ప్రభుత్వం అందించే ఇసుకను ఎవరైనా అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనంలో జిల్లా ఎస్పీ దామోదర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకకు సంబంధించి జిల్లాలో 3 ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయని అన్నారు. ఒంగోలులో 1, జరుగుమల్లిలో 2 ఇసుక సరఫరా కేంద్రాల్లో ఉన్నట్లు తెలిపారు. వీటిలో 4000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అన్నారు. సెప్టెంబర్ 11వ తేదీ కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. అప్పటి వరకు ఇసుక అవసరమైన వాళ్లు ముందుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ అయిన తర్వాత టైం స్లాట్ ఇస్తారని తెలిపారు. ఆ టైం ప్రకారం మాత్రమే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు, గుంటూరు, కడప జిల్లాల నుంచి కూడా ఇసుకను తెప్పిస్తున్నామని అన్నారు. ఇసుక సరఫరాకు సంబంధించి మానిటరింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని తెలిపారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత గుండ్లకమ్మ, పాలేరు, ముసి నదుల్లో ఇసుక రీచులను వినియోగంలోకి తెస్తామని చెప్పారు. ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక అధిక ధరలకు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు వినియోగించే వాహనదారులు తప్పనిసరిగా బుకింగ్ ఆర్డర్ తీసుకుని టైం స్లాట్ ప్రకారం మాత్రమే ఇసుక నిల్వల వద్దకు రావాలని, ముందుగా వస్తే అనుమతించబోమని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. సో ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ఇంకా 4000 మెట్రిక్ టన్ స్టాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండ్ మనకు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు. దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరు ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేటు కూడా మనకు వెహికల్స్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి అప్ టు 10 కిలోమీటర్స్ రేట్, అప్ టు 20 కిలోమీటర్స్ ఎంత రేట్ అని డీటెయిల్గా మనము రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా మనము ఇప్పుడు పేపర్కి ఇస్తాము. సో ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ రేట్ గురించి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా ఈ రేట్ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా మనం పెడతాము. అది కూడా ప్రజలు అందరూ కూడా వెబ్సైట్ని చూసి ఆ తర్వాత పేపర్ ద్వారా మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్